హాయ్! దిస్ ఈజ్ షాలిని. ఈరోజు ఒక మంచి మూవీ రివ్యూ అండి. మూవీ నేమ్ వచ్చేసి 'టూరిస్ట్ ఫ్యామిలీ'. ఇది హాట్‌స్టార్‌లో ఉందండి. ఇదొక బ్లాక్ బస్టర్ తమిళ్ మూవీ అండి. మూవీ చూపెట్టడమే హీరో ఫ్యామిలీ నుంచి చూపిస్తారు. ఇక్కడ హీరోగా వచ్చేసి 'శశికుమార్' నటించారు. హీరో వైఫ్‌గా నటించింది 'సిమ్రాన్' అండి. వాళ్ళిద్దరికీ ఇద్దరు పిల్లలు. శ్రీలంకలో ఉండలేక రామేశ్వరంకైతే ఒక బోట్‌లో వచ్చేసారండి. రావడమే ఒక హెడ్ కానిస్టేబుల్‌కి, మిగతా కానిస్టేబుల్‌కైతే ఈ ఫ్యామిలీ దొరుకుతారు. వీళ్ళని ఒక వ్యాన్‌లో యేసుకొని తీసుకెళ్ళే టైంలోనే అలా చిన్న బాబు కొంచెం సెంటిమెంట్ ఏదో క్రియేట్ చేసేసరికి, పోలీస్ ఆఫీసర్ అయితే ఈ ఫ్యామిలీ ఇన్నోసెంట్ అని చెప్పేసి అయితే వదిలేస్తారండి. నేను మిమ్మల్ని చూడలేదు, మీరు నన్ను చూడలేదు అని వదిలేస్తారు. సిమ్రన్ బ్రదర్‌గా ఇక్కడ యోగి బాబు నటించారండి. యోగి బాబు హోప్ పైనే వీళ్ళందరూ ఫ్యామిలీ సిటీకైతే వస్తారు. ఈళ్ళ బ్రదర్ యోగి బాబు ఒక కాలనీలో వీళ్ళకి ఇల్లు చూసి పెడతారండి. అన్‌ఫార్చునేట్‌లీ అదొక పోలీస్ ఆఫీసర్ ఇల్లై ఉంటది. ఇంకా వాళ్ళకి తప్పదండి. ఇంకా ఆ ఇంట్లోనే ఉండాల్సొస్తది. ఆ కాలనీలో ఉన్న వాళ్ళకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయండి. వీళ్ళేం పెద్దగా ప్రాబ్లమ్‌కేం సొల్యూషన్ అయితే ఏమి ఇవ్వరు కానీ, కన్సర్న్‌గా అయితే ఉంటారండి. ఇంకా ఫస్ట్ హాఫ్ గురించి చెప్పాలి అంటే ఒక బాంబ్ బ్లాస్ట్ జరుగుతదండి. అప్పుడు ఈ బాంబ్ బ్లాస్ట్ ఎలా జరిగిందని పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నప్పుడు సీసీటీవీ ఫుటేజ్‌లో అన్‌ఫార్చునేట్‌లీ మన హీరో డస్ట్‌బిన్‌లో చెత్త వేయడానికెళ్తారు. ఒక కానిస్టేబుల్ చూసి హెడ్ కానిస్టేబుల్‌కి దగ్గరికైతే ఎళ్లి చెప్తారండి. సార్ మీరు వాళ్ళని వదిలేసారు. వాళ్ళే సార్ టెర్రరిస్టులు. వాళ్ళ వల్లనే ఈ బ్లాస్ట్ జరిగిందని చెప్తారు. ఆ కానిస్టేబుల్ అయితే "ఏం మాట్లాడుతున్నావు? చెత్తేసినంత మాత్రాన వాళ్ళే చేశారని చెప్పడం ఇది రాంగ్" అని చెప్పేస్తారు. ఇక్కడ ఇంటర్వెల్ అయితే ఒక కుక్క వల్ల ఇంటర్వెల్ చేశారని చెప్పొచ్చండి. బ్రేక్ ఇచ్చారు. బావుందండి. క్యూట్‌గా చేశారు ఇంటర్వెల్ అయితే. ఇంకా సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి ఒక కానిస్టేబుల్ ఎళ్లి ఒక హై ఆఫీసర్‌కైతే చెప్తారండి. సార్ ఒక శ్రీలంక నుంచి ఒక ఫ్యామిలీ వచ్చారు. వాళ్ళే ఏమో సార్ ఈ బ్లాస్ట్ చేసిందని చెప్తారు. హై ఆఫీసర్ అయితే ఈ ఫ్యామిలీని వెతకడంలో పడిపోతారండి. ఒక కాలనీలో వీళ్ళున్నారని తెలుస్తది. ఆ కాలనీకి వెళ్ళేటప్పుడు హెడ్ కానిస్టేబుల్‌ని తీసుకొనెళ్తారండి ఐడెంటిఫై జేయడానికి. ఒక్కొక్క ఫ్యామిలీని ఎంక్వైరీ చేస్తుంటే ఆ కాలనీ వాళ్ళని, ఈ ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళని ఎంత దగ్గరికి తీసుకున్నారనేది బాగా తెలుస్తదండి. ఎంత బాగా తెలుస్తది అంటే ఐడెంటిఫై జేయడానికి వచ్చిన అతను గూడా వీళ్ళు ఇన్నోసెంట్ ఫ్యామిలీ అనేసి వదిలేసే అంతగా చూపిస్తారండి. ఇంకా ఈ మూవీ గురించి నేను కొన్ని కామెంట్స్ విన్నానండి. మూవీ రియలిస్టిక్‌గా లేదు అది ఇది అనేసి. కానీ ఏ మూవీ 100% రియలిస్టిక్‌గా ఉండదండి. 100 మూవీస్‌లో 90 మూవీస్ అన్నీ ఎంటర్‌టైన్‌మెంట్ గురించే ఉంటాయి. ఈ మూవీ అయితే మంచి ఫీల్ గుడ్ మూవీ అండి. హాట్‌స్టార్‌లో ఈరోజే రిలీజ్ అయింది. తమిళ్ మూవీ అనగానే తమిళ్‌లో చూడాల్సిన అవసరం లేదు. అన్ని లాంగ్వేజెస్‌లో ఈ మూవీ అండి. ఈరోజే ఈ నిమిషమే ఈ మూవీ అయితే చూసేయండి. మంచి ఫీల్ గుడ్ మూవీ అండి. డోంట్ మిస్ ఇట్. బ్లాక్ బస్టర్ మూవీ. థాంక్ యూ సో మచ్.